పంపాడు. ఏ విధంగా మేము పరాయి వాటి ఇంటితో భోజనానికి పోయినప్పుడు ఇవన్నీ మనది కాదు అని ఏ విధంగా వైరాగ్య భావముతో నిర్మోహముతో కూడి అక్కడ వాడు ఇచ్చిన విందువులను ఏదో మేము ఆరగించేట్టు చేస్తామో, అదే రీతిగా ఈ ప్రపంచంలోనూ ఉండేంత వరకు పరమాత్ముడు ఏమిచ్చినారో దాంతో తృప్తిపడు. అతి ఆశతో నువ్వు ఈ ప్రపంచానంతా కార్యం తీసుకోవాలని కోరు, అన్ని కావాలని కోరవద్దు. నీ ఎట్లా వాళ్ళు 9 నువ్వు 1 మందిలు ఉన్నారు కావాలని వాళ్ళు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళందరూ ఊరికే ఉంటారే. కనుక ఎంత మాత్రం మనకు ఆ పరమాత్ముడు ఇచ్చినాడు అంత మాత్రములు చెప్తూ సమయం మిగిలించుకుని ఆ పరమాత్ముని స్మరణ చేస్తూ ఇదంతా ఇది నిజమైంది కాదు, నిజమైంది ఆ నామం ఒకటేటువంటి విశ్వాసాన్ని కొనిపోతే నువ్వే భక్తుడు. ఇంక వేరే భక్తుడే ఆకాశం నుంచి దిగుతారు. నువ్వే భక్తుడు, నువ్వే పరమాత్మ స్వరూపుడైపోతావు. ఇదే సద్గురువు బోధించిన సూక్ష్మ. దీనిలో శ్రమే లేదు కదా, ఎందుకు చేయకూడదు?